జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడు. మ్యాడ్ స్క్వేర్ తర్వాత సంగీత్ శోభన్ హీరోగా నటించిన సినిమా రాకాస. కమిటీ కుర్రోళ్ళు హిట్ తర్వాత నిహారిక కొడుదల నిర్మించిన మూవీ ఇది. బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ తర్వాత మానసా శర్మ తెరకెక్కించిన చిత్రం. మినిమం హిట్ గ్యారంటీ అనే టాక్ ముందే సొంతం చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3 థియేటర్లోకి వచ్చింది. మరి సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక నిర్మాతగా మరొక హిట్ అందుకున్నారా? రివ్యూలో చూసేద్దాం. ప్రమోషనల్ కంటెంట్ తో బస్ క్రియేట్ చేసిన రాకాస మూవీ కథ ఏంటంటే, ఓ ఊరు, ఆ ఊరిలో కోటలో రాక్షసుడు. ఆ రాక్షసుడు 3 హెచ్చరికలు పంపిస్తాడు. 3వ హెచ్చరిక రాగానే ఊర్లో అంతా చర్చించుకొని కోటలోకి ఓ వ్యక్తిని ఆహారంగా పంపించాలి, లేదంటే బ్రహ్మ రాక్షసుడు ఊరిపై పడి నాశనం చేస్తాడు. ఇది స్టోరీ లైన్. ఇక హీరో హీరోయిన్ విషయానికి వస్తే, ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుంచి వస్తాడు వీరబాబు. అనుకోకుండా కోటలోకి బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా వెళ్లాల్సి వస్తుంది. ఆ కోటలోకి ఎవరెవరు వెళ్లారు? వీరబాబు ఆహారంగా మారాడా? రాక్షసుడిని చంపాడా? ఈ మధ్యలో ఏం జరిగిందనేదే స్టోరీ. వాస్తవానికి ట్రైలర్లోనే కథ చెప్పేశారు మేకర్స్. చందమామ కథను తెరపై చూస్తున్నట్లు అనిపిస్తుంది. మహాభారతంలో బకాసురుడికి రోజుకో మనిషిని బండెడు ఆహారం పంపించాలనే కాన్సెప్ట్తో రాసుకున్నారు రాకాస స్టోరీ. జానపద కథలు, సెటప్లు బాగున్నాయి. వెబ్ సిరీస్తో దర్శకురాలిగా ప్రూవ్ చేసుకున్న వెండితెరపై మానస శర్మ తొలి ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. సన్నివేశాలు తెరకెక్కించడంలో తడబాటు కనిపించినా కామెడీతో బాగానే కవర్ చేశారు. సెకండ్ హాఫ్లో తడబాటు ఉన్న క్లైమాక్స్కి వచ్చేసరికి మంచి ఫీల్ ఇచ్చారు. నిర్మాత నిహారిక నుంచి మంచి సపోర్ట్ లభించిందని సినిమా చూస్తుంటే తెలుస్తుంది. కమిటీ కుర్రాళ్ళైనా రాకాస అయినా హీరోలు మట్టు కాదు, కథ ఆధారంగా ఖర్చు చేశారు నిహారిక. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తుంటే ఈ విషయాన్ని అంగీకరించి తీరుతాం. విఎఫ్ఎక్స్, రాక్షసుడి గ్రాఫిక్స్, పిశాచి డిజైన్లు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. మ్యాడ్ స్క్వేర్ మూవీస్తో యూత్లో తనకంటూ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు సంగీత్ శోభన్. రాకాసాతో ఆ ఇంప్రెషన్ మరింత పెంచుకున్నాడు. సినిమాకు ప్లస్ పాయింట్ సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్. ఆ తర్వాత హీరోయిన్ నైన్ సారిక్ అకౌంట్లో మరొక హిట్ పడినట్లే. గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సంగీత మధ్య సన్నివేశాలు సెకండ్ హాఫ్లోకి హైలైట్గా నిలిచాయి. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశీష్ విద్యార్థి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బిగ్ బాస్ ఫేమ్ రోహిణి కామెడీ సీన్స్ అద్భుతంగా వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది. థియేటర్కి ఫ్యామిలీతో సహా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నిర్మాతగా నిహారిక మరొక హిట్ కొట్టినట్లే.